హాయ్ అండి, వెల్కమ్ టు కెరీర్ ఎక్స్పర్ట్స్. ఎంబీబీఎస్ సిరీస్లో సెకండ్ వీడియో అండి. ఈ వీడియోలో మనం విదేశాల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం. మెయిన్ వీడియోలో వెళ్ళే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే, మీ పిల్లల్ని విదేశాల్లో ఎంబీబీఎస్ చదివించాలి అంటే అసలు అక్కడ సేఫ్టీ ఉంటుందా, కోర్స్ ఇండియాలో వ్యాలిడ్ అవుతుందా అనే వాటికన్నా ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, విదేశాల్లో ఎంబీబీఎస్ మొత్తం 6 సంవత్సరాల కోర్స్కి గాను ట్యూషన్ ఫీ, ఫుడ్ అండ్ అకామిడేషన్, వీసా రెన్యూవల్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఇంకా సెలవుల్లో స్టూడెంట్స్ ఇండియా వచ్చి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ అన్నీ కలుపుకొని మినిమం 30 లక్షల నుండి మీరు సెలెక్ట్ చేసుకునే కంట్రీ ఇంకా యూనివర్సిటీని బట్టి 50 లక్షల వరకు అవుతుంది. కాబట్టి మీరు విదేశాలలో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే మీరు మినిమం 30 లక్షలు అరేంజ్ చేసుకోగలరు అంటే మాత్రమే మీ పిల్లల్ని విదేశాల్లో ఎంబీబీఎస్ జాయిన్ చేయండి. మీరు అంత అమౌంట్ అరేంజ్ చేసుకోలేరు అంటే మీ పిల్లల్ని ఇండియాలోనే వేరే ఏదన్నా కోర్సులో జాయిన్ చేయండి. అంతేకాని ఎవరో చెప్పారని 15 లక్షల్లో ఎంబీబీఎస్ కోర్స్ అని, 20 లక్షల్లో ఎంబీబీఎస్ కోర్స్ అని ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే చెప్పి మోసం చేసే వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి. ఇంకొంతమంది ఫస్ట్ జాయిన్ అయ్యే అప్పటి వరకు మీరు పే చేస్తే చాలు, స్టూడెంట్ అక్కడ వెళ్ళాక లోన్ వస్తుంది అని చెప్తారు. కానీ విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్స్కి గాను కొన్ని బ్యాంక్స్ మాత్రమే లోన్ అప్రూవ్ చేస్తున్నారు. అది కూడా మీ దగ్గర లోన్కి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మాత్రమే ఇస్తున్నారు. ఒకవేళ లోన్ వచ్చిన కొన్ని బ్యాంక్స్ రీపేమెంట్ నార్మల్ పర్సనల్ లోన్ లాగా వచ్చిన నెక్స్ట్ మంత్ నుండే ఈఎంఐ పే చేసేలాగా అప్రూవ్ చేస్తున్నారు. ఇంకొంతమంది నార్మల్ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్లోనే అప్రూవ్ చేస్తున్నారు. అందుకని ఒకవేళ లోన్ ద్వారా చదవాలి అనుకుంటే లోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ముందు పేమెంట్ చేసి స్టూడెంట్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాక లోన్ అప్లై చేసి లోన్ అప్రూవ్ అవ్వకున్నా లేదా ఇమీడియట్ పేమెంట్ స్టార్ట్ అయ్యి మధ్యలో ఎప్పుడన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చి పేమెంట్స్ ప్రాపర్గా పే చేయలేకపోతే ఇబ్బందుల్లో పడతారు. పేరెంట్స్కి మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ స్కీమ్స్ని నమ్ముకొని అస్సలు ఎంబీబీఎస్ జాయిన్ చేయకండి. ఎందుకంటే గవర్నమెంట్ మారితే ఆ స్కీమ్ ఉంటుందో లేదో కూడా తెలియదు. అందుకని జాయిన్ చేశాక మళ్ళా ఏమన్నా ప్రాబ్లం అయితే స్టూడెంట్ కెరీర్ స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఏం జరిగినా, లోన్ వచ్చినా రాకపోయినా, గవర్నమెంట్ స్కీమ్ వచ్చినా రాకపోయినా మీరు 30 లక్షలు అరేంజ్ చేసుకోగలరు అంటే మాత్రమే విదేశాల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ గురించి ఆలోచించండి. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించాలి అని కోరిక ఉన్నా, వాళ్ళ దగ్గర సంవత్సరానికి 5 నుండి 7 లక్షలు ఫీజు కట్టగలిగిన స్తోమత ఉన్న, విదేశాల్లో తక్కువ ఫీజులో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అని తెలిసిన, ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు అంత దూరం పంపిస్తే ఉండగలరా అని కొంతమంది, అసలు అక్కడ పిల్లలకి సేఫా కాదా, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్కి సేఫా కాదా అని ఇంకొంతమంది, సరే ఒకవేళ జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యి తెలిసిన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని లేదా ఇప్పుడు ఆన్లైన్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది కాబట్టి అన్ని వేస్లో ఏ కంట్రీ బాగుంటుంది, ఏ యూనివర్సిటీ బాగుంటుంది అని, ఇండియా వచ్చాక ఎంబీబీఎస్ కోర్స్ వ్యాలిడ్ అవుతుందా లేదా, విదేశాల్లో చదివిన ఎంబీబీఎస్ కోర్స్ ఇండియాలో ఉన్న ఎంబీబీఎస్ కోర్స్ ఒకేలా ఉంటుందా లేదా అని, వీటన్నిటినీ మించి విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేసుకొని వచ్చాక ఎఫ్ఎంజీ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వగలరా, అసలు ఇవన్నీ వద్దు అనుకొని పిల్లల్ని ఎంబీబీఎస్ చదివించాలి అన్న కోరికను చంపుకొని ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్న పరిస్థితుల్లో ఇంకో కోర్సులో జాయిన్ చేస్తున్నారు. ఈ వీడియోలో నేను మీ డౌట్స్ అన్నీ ఇంకా మీ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. పిల్లలు ఉండగలరా, సేఫా కాదా అనే దానికన్నా ముందు ఏ కంట్రీలో ఎంబీబీఎస్ కోర్స్ ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. నీట్ ఎగ్జామ్ రాకముందు ఏ స్టేట్కి ఆ స్టేట్ సపరేట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా సీట్స్ ఫిల్ చేసేవాళ్ళు. ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీ అయితే వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా సీట్స్ ఫిల్ చేసేవాళ్ళు. అప్పుడు ఏ స్టేట్కి ఆ స్టేట్ ఫిక్స్డ్ సీట్స్ ఉండడం వల్ల ఇండియా మొత్తం మీద ఎంతమంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి గాను అప్లై చేసుకున్నారు అనే విషయం ఆ స్టేట్స్ వాళ్ళకి తప్ప వేరే స్టేట్స్ వాళ్ళకి తెలిసేది కాదు. ఎందుకంటే
వాళ్ళ స్టేట్ దాటి వేరే స్టేట్లో అడ్మిషన్ తీసుకోవాలి అంటే మేనేజ్మెంట్ కోటా ఆర్ డైరెక్ట్ అడ్మిషన్ తప్ప ఇంకో ఆప్షన్ ఉండేది కాదు. అందుకని అసలు ఇండియా మొత్తం మీద ఎంతమంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కోర్స్కి గాను ఎగ్జామ్ రాస్తున్నారు అని కానీ, ఇండియా మొత్తం మీద ఎన్ని మెడికల్ సీట్స్ ఉన్నాయి అని కానీ, అన్ని సీట్స్ ఫిల్ అవగా ఎంతమంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కోర్స్ చేయాలి అనుకుని చేయలేకపోతున్నారు అనే వివరాలు లేకపోవడం వల్ల విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్స్ చేయొచ్చు, ఏ కంట్రీలో కోర్స్ కంప్లీట్ చేస్తే లేదా ఏ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేస్తే ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది అన్న ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఎక్కడా ఉండేది కాదు. ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ ఆల్ ఓవర్ ఇండియా ఒకటే మెడికల్ సిస్టమ్ ఫాలో అవుదామని అనుకున్నారో, ఇంతకుముందు ఇండియాలో మెడికల్ కోర్స్కి సంబంధించి రెగ్యులేటరీ బాడీగా ఉన్న ఎంసీఐ అనగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని పార్లమెంట్లో బిల్ పాస్ చేసి న్యూ రెగ్యులేటరీ బాడీగా ఎన్ఎంసీ అనగా నేషనల్ మెడికల్ కమిషన్గా మార్చారు. ఎంసీఐ ఎన్ఎంసీగా మారినప్పటి నుండి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మరియు అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి చాలా మార్పులు తీసుకువస్తున్నారు. అందులో మొదటిది ఎంబీబీఎస్ కోర్స్కి గాను ఆల్ ఓవర్ ఇండియా ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండాలి అని నీట్ అనగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఇంట్రడ్యూస్ చేశారు. నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ఆల్ ఓవర్ ఇండియా మరియు స్టేట్ వైజ్ ర్యాంకింగ్ బేస్ మీద ఇండియాలో ఉన్న మెడికల్ సీట్స్ అన్నిటినీ ఏ కేటగిరీ అనగా గవర్నమెంట్ కోటా, బి కేటగిరీ అనగా పేమెంట్ కోటా, సి కేటగిరీ అనగా మేనేజ్మెంట్ కోటాగా డివైడ్ చేసి కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ ఫిల్ అయ్యేలా మార్పులు చేశారు. ఈ క్రమంలో అసలు ఇండియా మొత్తం మీద ఎంతమంది నీట్ ఎగ్జామ్కి అప్లై చేసుకుంటున్నారు, నీట్ ఎగ్జామ్లో ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, క్వాలిఫై అయిన వాళ్ళకి ఇండియాలో ఎంబీబీఎస్కి కోర్స్కి గాను ఎంతమందికి సీట్స్ కేటాయించగలుగుతున్నారో అన్న ఖచ్చితమైన వివరాలు ఉండడం వల్ల ప్రతి సంవత్సరం 20 నుండి 20 లక్షల మంది నీట్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోగా 12 నుండి 14 లక్షల మంది నీట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతుండగా ఇండియా మొత్తం మీద ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అన్నీ కలుపుకొని 1,10,000 మందికి మాత్రమే ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం ఉండడం వల్ల మిగిలిన వాళ్ళు ఇండియాలోనే ఎంబీబీఎస్ చేయాలి అంటే మళ్ళా సంవత్సరం తర్వాత నీట్ ఎగ్జామ్ కోసమన్నా వెయిట్ చేయాలి, లేదా ఎంబీబీఎస్ కోర్స్ మాత్రమే చదవాలి అంటే వాళ్ళ కళ అయితే విదేశాల్లో అడ్మిషన్ తీసుకోవాలి. చాలామంది విదేశాల్లో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాక అసలు వాళ్ళ కోర్స్ ఇండియాలో వ్యాలిడ్ అవుతుందా లేదా అని డౌట్ ఉండడం వల్ల అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేయడం, అలాంటి కంప్లైంట్స్ విదేశాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఎన్ఎంసీ దృష్టికి తీసుకురావడంతో ఎన్ఎంసీ వారు ఇండియాలో ఉన్న సీట్స్ మరియు విదేశాల్లో ఉన్న ఎంబీబీఎస్ అవకాశాల గురించి ఒక ఖచ్చితమైన అవగాహనకి వచ్చాక విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్స్కి గాను ఎలాంటి నియమ నిబంధనలు ఉంటే ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది అనే దానికి గాను ఇప్పటి వరకు ఎలాంటి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు అని 2021వ సంవత్సరం నవంబర్ 18వ తారీఖున ఎన్ఎంసీ వారు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్స్ వ్యాలిడిటీకి సంబంధించి ఖచ్చితమైన పూర్తి నియమ నిబంధనలు అంటే క్లియర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేస్తూ ఒక గెజెట్ విడుదల చేశారు. ఆ గెజెట్ డిస్ప్లే చేస్తూ అందులో క్లియర్గా మెన్షన్ చేసిన పాయింట్స్ హైలైట్ చేస్తూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ గెజెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గెజెట్ లింక్ మీకోసం డిస్క్రిప్షన్లో పెడతాను, లేదా గూగుల్లో ఎన్ఎంసీ గెజెట్ ఫర్ ఓవర్సీస్ ఎంబీబీఎస్ అడ్మిషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని సెర్చ్ చేసినా, లేక డైరెక్ట్ ఎన్ఎంసీ అఫీషియల్ వెబ్సైట్లో ఆ గెజెట్ అవైలబుల్ ఉంటుంది. ఎన్ఎంసీ వారు ఆ గెజెట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, విదేశాలలో ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇండియా వచ్చాక మీరు ఇండియాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే నీట్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా విదేశాల్లో ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నా ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ అయ్యాక మీ కోర్స్ ఇండియాలో వ్యాలిడ్ కాదు. ఎన్ఎంసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, నో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ షల్ బి గ్రాంటెడ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అన్లెస్ హీ హ్యాస్ అండర్గాన్ ఏ కోర్స్
leading to foreign medical degree with minimum duration of 54 months. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీ MBBS కోర్స్ ఇండియాలో వ్యాలిడ్ అవ్వాలి అంటే మీరు ఏ కంట్రీ లేదా యూనివర్సిటీలో MBBS కోర్స్ చేస్తున్నారో అక్కడ మీ కోర్స్ థియరీ పార్ట్కి గాను మినిమం 54 మంత్స్ ఉండాలి. అంటే మన ఇండియాలో లాగా థియరీ పార్ట్ మినిమం 4.5 సంవత్సరం ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే undergone an internship for a minimum duration of 12 months in the same foreign medical institute. రెండో కండిషన్ ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీలో అయితే 4.5 సంవత్సరం థియరీ పార్ట్ కంప్లీట్ చేసుకున్నారో అదే యూనివర్సిటీలో మినిమం 12 మంత్స్ ఇంటర్న్షిప్ చేయాలి. అంటే సేమ్ మన ఇండియాలో లాగా 4.5 సంవత్సరాలు థియరీ పార్ట్ కంప్లీట్ చేశాక 12 నెలలు ఇంటర్న్షిప్ కూడా కంపల్సరీ చేయాలి. థర్డ్ కండిషన్ ఏంటంటే రిసీవ్డ్ ఏ ఫారెన్ మెడికల్ డిగ్రీ విత్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇంగ్లీష్. మీరు చేస్తున్న MBBS కోర్స్ మన ఇండియాలో లాగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే బోధనా మాధ్యమం అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఇంకా సింపుల్ వేలో చెప్పాలి అంటే MBBS కోర్స్ మొత్తానికి గాను ఆ యూనివర్సిటీ వాళ్ళు ఫాలో అయ్యే బుక్స్ కానివ్వండి, క్లాస్ చెప్పడం కానివ్వండి, అంతా కంపల్సరీ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఫోర్త్ కండిషన్ ఏంటంటే స్టడీడ్ ద మ్యాండేటరీ సబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1. నాలుగో కండిషన్ ఏంటంటే మీరు అడ్మిషన్ తీసుకున్న యూనివర్సిటీ వాళ్ళు MBBS కోర్స్కి గాను మ్యాండేటరీ సబ్జెక్ట్స్ అంటే మన ఇండియాలో MBBS కోర్సులో ఏ సబ్జెక్ట్స్ అయితే చెప్తారో ఆ సబ్జెక్ట్స్ కంపల్సరీ ఉండాలి అని షెడ్యూల్ 1లో మెన్షన్ చేశారు. ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కవర్ అవ్వాలి. ఫిఫ్త్ కండిషన్ ఏంటంటే రిజిస్టర్డ్ with the respective professional regulatory body or otherwise competent to grant license to practice medicine in their respective jurisdiction of the country in which the medical degree is awarded and at par with the license to practice medicine given to citizen of that country. ఐదో కండిషన్ ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ తీసుకున్నారో ఆ యూనివర్సిటీ మన ఇండియాలో MBBS కోర్సుకు గాను NMC అనగా నేషనల్ మెడికల్ కమిషన్ ఎలా అయితే రెగ్యులేటరీ బాడీగా ఉందో అలా మీరు ఏ కంట్రీలో అయితే అడ్మిషన్ తీసుకున్నారో ఆ కంట్రీలో ఉన్న MBBS కోర్స్కి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ నుండి అన్ని అనుమతులు పొంది ఉండాలి. అంతేకాకుండా మన ఇండియాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలి అంటే MBBS పూర్తి చేసుకొని NMC నుండి లైసెన్స్ ఎలా ఉంటుందో మీరు ఏ కంట్రీలో అయితే MBBS పూర్తి చేస్తారో ఆ కంట్రీ లైసెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి. ఈ విషయం గురించి మళ్ళా కంప్లైంట్స్ అందుకుంటున్న NMC వారు ఈ కన్ఫ్యూజన్ వద్దు అని చెప్పేసి రీసెంట్గా 2025 సంవత్సరం మే 19వ తారీఖున 2021 సంవత్సరం నవంబర్ 18వ తారీఖున విడుదల చేసిన గెజెట్ని ఇంకా సింప్లిఫై చేసి ఇంకా క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేస్తూ ఇంకో గెజెట్ని రిలీజ్ చేశారు. ఈ కొత్త గెజెట్లో కూడా క్లియర్గా ఏం చెప్పారు అనంటే ఫస్ట్ పాయింట్ MBBS కోర్స్ అనేది మన ఇండియాలో MBBS కోర్స్ మాదిరిగానే 4.5 సంవత్సరం థియరీ పార్ట్ మరియు 12 నెలలు ఇంటర్న్షిప్ కంపల్సరీ చేయాలి. అది కూడా కంప్లీట్ కోర్స్ మీరు ఎక్కడ నుండి అయితే అడ్మిషన్ తీసుకున్నారో అదే యూనివర్సిటీ నుండి పూర్తి చేయాలి. మీరు ఎక్కడైతే అడ్మిషన్ తీసుకున్నారో ఆ యూనివర్సిటీకి మనకు NMC ఎలా ఉందో ఆ కంట్రీకి సంబంధించిన మెడికల్ కౌన్సిల్ నుండి అన్ని అనుమతులు ఉండాలి. MBBS కోర్స్ అంతా మన ఇండియాలో MBBS కోర్సులానే కంప్లీట్ కోర్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. మన ఇండియాలో MBBS కోర్స్కి గాను ఏ సబ్జెక్ట్స్ అయితే కవర్ చేస్తారో ఆ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అవ్వాలి. ఐదో కండిషన్ ఏంటంటే మనం ఇండియాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలి అంటే ఎలా అయితే NMC నుండి లైసెన్స్ ఉండాలో అలానే మీరు MBBS కోర్స్ పూర్తి చేసిన కంట్రీ నుండి కూడా డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకునేదానికి లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, అన్ని కండిషన్స్ ఓకే కానీ విదేశాల్లో
ఎంబీబీఎస్ కోర్సులో ఎన్ఎంసీ టర్మ్స్లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ కవర్ చేస్తారా లేదా అని మీకు ఉన్న చిన్న కన్ఫ్యూజన్ని కూడా తీసేయడానికి అసలు ప్రపంచం మొత్తం మీద ఎంబీబీఎస్ కోర్సులో పిల్లలు ఎక్కడ చదివినా మానవ శరీరం గురించి మరియు మానవ శరీరంలో ఏమేమి అవయవాలు ఉంటాయి, అసలు మానవ శరీర వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మానవ శరీరంలో ఎలాంటి వ్యాధులు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎలాంటి వైరస్లు వస్తాయి, ఆ వ్యాధుల వల్ల మానవ శరీరంలో ఏ భాగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఆ జబ్బులకి గాను ఎలాంటి డ్రగ్ అంటే ఎలాంటి మందులు వాడాలి, ఆ మందుల వల్ల ఎలాంటి రసాయనిక ప్రక్రియ జరిగి ఆ జబ్బుల మీద మరియు ఆ శరీర భాగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దాని మీదే సిలబస్ ఉంటుంది. మీకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఓన్లీ సీజనల్ డిసీజెస్ అంటే కాలానుగుణంగా వచ్చే జబ్బులు. ఎందుకంటే మన ఇండియాలో క్లైమేట్ ఒకలా ఉంటుంది, విదేశాలలో ఒకలా ఉంటుంది. ఆ ఒక్కటి తప్ప మీకు ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించి కానీ సిలబస్కి సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ పిల్లల్ని ఎలాంటి డౌట్ ఆర్ కన్ఫ్యూజన్ లేకుండా ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ చేయవచ్చు. మీకు ఇప్పుడు మళ్ళా వచ్చే డౌట్ ఏంటంటే సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అంటున్నారు కానీ మరి సీజనల్ డిసీజెస్ కవర్ కాకపోతే ఎలా? అసలు మీరు అడ్మిషన్ తీసుకుంటుందే కోర్స్ కంప్లీట్ అయ్యాక ఇండియా వచ్చి డాక్టర్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామని, మరి అప్పుడు కష్టమవుతుంది కదా అని. అందుకే ఎన్ఎంసీ వారు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చిన పిల్లలకి ఎఫ్ఎంజీఈ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అని కండక్ట్ చేసి అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఇండియాలో ఏదన్నా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో 1 సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ చేయాలి. ఆ సంవత్సరంలో ఇండియాలో ఉన్న అన్ని సీజనల్ డిసీజెస్ కూడా కవర్ అయిపోతాయి. కాబట్టి దాని గురించి కూడా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత క్లియర్గా చెప్పిన ఇంకా చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే 30 లక్షలు పెట్టి ఎంబీబీఎస్ 6 సంవత్సరాలు కష్టపడి చదివి ఏదో ఒక దేశంలో ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసుకొని వస్తే ఇక్కడ ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి అని. నేను పైన చెప్పిన విధంగా విదేశాల్లో ఎంబీబీఎస్ ఇంతకుముందు చాలా తక్కువ పిల్లలు జాయిన్ అవుతుండడం వల్ల ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ కోసం వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల 2020వ సంవత్సరం వరకు ఎఫ్ఎంజీఈలో 100 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే కేవలం 30 నుండి 40 మంది మాత్రమే క్వాలిఫై అవ్వగలిగే వాళ్ళు. కానీ 2020వ సంవత్సరం నుండి చాలా యూనివర్సిటీస్ ఎఫ్ఎంజీఈకి గాను మరియు ఎవరన్నా అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ కోసం ఆ ఎగ్జామ్కి గాను ఆన్లైన్లో కోచింగ్ మరియు ఇండియా వచ్చాక 3 నెలల పాటు ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. ఎవరైతే స్టూడెంట్స్ ఎఫ్ఎంజీఈ 3 మంత్స్ కోచింగ్ తీసుకున్నారో 2021వ సంవత్సరం నుండి 100 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే 70 నుండి 80 మంది ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తున్నారు. క్లియర్ చేయడమే కాదు, ఇండియాలో ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ డాక్టర్స్గా కూడా టాప్ మోస్ట్ హాస్పిటల్స్ అయిన కేర్, కిమ్స్ లాంటి హాస్పిటల్స్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ విషయంలో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అంతా చెప్పారు, ఇంకా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి చెప్పలేదు అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు విదేశాల్లో ఎంబీబీఎస్ ఆప్షన్ ఉన్న దేశాలన్నీ కూడా చాలా చాలా సేఫెస్ట్ కంట్రీస్. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే గర్ల్స్కి చాలా చాలా సేఫెస్ట్ కంట్రీస్. ఇప్పుడు ఎంబీబీఎస్ ఆప్షన్లో ఉన్న దేశాలు కూడా ఆడవారి సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే కంట్రీస్. ఆడవారి మీద ఎవరన్నా పొరపాటున కూడా మిస్బిహేవ్ చేయాలి అంటే 1కి 100 సార్లు ఆలోచించేలాంటి చట్టాలు ఉన్న కంట్రీస్. ఇంకా కొంచెం మీరు షాక్ అయ్యే విషయం చెప్పాలి అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ ఆప్షన్ ఉన్న కొన్ని దేశాలలో నైట్ టైం ఎవరన్నా చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు ఉండొచ్చు అనుకుంటే అమ్మాయి పక్కన ఉంటే ఎవ్వరు దగ్గర కూడా రారు అని అబ్బాయిలు నైట్ టైం ఎక్కడన్నా వెళ్ళాలి అంటే అమ్మాయిల్ని తోడు రమ్మనే లాంటి దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సేఫ్టీ గురించి అయితే అస్సలు ప్రాబ్లం అవ్వదు. కాకపోతే మీరు ఏ దేశంలో అయితే వెళ్తున్నారో ఆ దేశపు చట్టాలు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. చివరిగా చెప్పేది ఏంటంటే
నీట్ క్వాలిఫై అయ్యి 30 లక్షలు మీ సొంతగా మీరు అరేంజ్ చేసుకోగలిగిన బడ్జెట్ అయ్యి ఎన్ఎంసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యేలా ఉన్న ఏ దేశంలో ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్ అయినా తీసుకోవచ్చు. ఇంత క్లియర్గా చెప్పిన మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే మమ్మల్ని 9603196036 నెంబర్ మీద డైరెక్ట్ కాంటాక్ట్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం విదేశాల్లో ఎన్ఎంసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యేలా ఏ దేశాలు ఉన్నాయి, ఏ దేశాల్లో ఎంబీబీఎస్ ఎంత బడ్జెట్ అవ్వచ్చు, ఆయా దేశాల్లో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మీ ఎడ్యుకేషన్కి సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ పేజెస్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.